హలో ఫ్రెండ్స్, మనకి విషయం తెలుసు, గ్యాలక్సీస్ చాలా పెద్దగా ఉంటాయి. కానీ మీకు తెలుసా అసలు ఇవి ఎంతవరకు పెద్దగా ఉండగలవు? బ్లాక్ హోల్స్ చాలా ప్రమాదకరంగా మరియు చాలా విశాలంగా ఉంటాయి. అయితే వాటి వైశాల్యం అనేది ఎంతవరకు ఉంటుంది? మీకు తెలుసా, మన బ్రహ్మాండంలో ఒక వస్తువు ఉంది. అది మన గ్యాలక్సీ మరియు బ్లాక్ హోల్ని కూడా తనలో కలిపేసుకోగలదు. అయితే అది ఎంత పెద్దగా ఉంటుంది? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎలాంటి విషయాల్ని తెలుసుకోబోతున్నారంటే మీరు ఎక్కడా వాటిని చదివి ఉండరు మరియు ఎక్కడా విని ఉండరు. ఈ వీడియోలో మనం ఈ బ్రహ్మాండంలో ఉన్న అతిపెద్ద వస్తువుల గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ద లార్జెస్ట్ బ్లాక్ హోల్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీ పైన స్టడీ చేస్తున్నప్పుడు ఆయనకి ఈక్వేషన్స్ నుంచి ఒక విషయం తెలిసింది. అదేంటంటే మన బ్రహ్మాండంలో ఇలాంటి వస్తువు కూడా ఒకటి ఉండాలి. దాని గ్రావిటీ ఇన్ఫినిట్ ఉంటుంది. అది కాంతిని కూడా బంధించగలదు. ఇక్కడ సమయానికి కూడా ఎలాంటి ఎగ్జిస్టెన్స్ ఉండదు. మొదటిసారి దీని గురించి ఆలోచించినప్పుడు ఐన్స్టైన్ కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. తర్వాత నెమ్మదిగా అంతా క్లియర్ అవ్వటం మొదలైంది. ఈ థియరీస్ నుంచి బయటకు వచ్చిన ఆబ్జెక్ట్నే మనం బ్లాక్ హోల్ అంటాం. దీని మీద వైజ్ఞానికులు సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ వస్తున్నారు. కొంతకాలం ముందైతే దీన్ని మనం గుర్తించాం కూడా. దాని రియల్ ఇమేజ్ ఈరోజు మన దగ్గర ఉంది. ఫ్రెండ్స్, అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈ బ్లాక్ హోల్స్ ఎంత పెద్దగా ఉంటాయి అని? ఈ యూనివర్స్లో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ ఏది? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మన సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న నక్షత్రం తన స్క్వార్చైల్డ్ రేడియస్ ఆకారం కంటే తక్కువగా మారితే అది బ్లాక్ హోల్ గా మారుతుంది. ఈ స్క్వార్చైల్డ్ రేడియస్ అనేది ఏదైనా వస్తువు యొక్క కంప్రెస్డ్ లిమిట్ అవుతుంది. అంటే ప్రతి వస్తువులో ఉండే పార్టికల్స్ మధ్య 90% ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ స్పేస్ ని రిమూవ్ చేసి ఆ పార్టికల్స్ అన్నిటినీ ఒకదానిలాగా మారిస్తే, అంటే కంప్రెస్ చేస్తే, అది అవుతుంది దాని యొక్క స్క్వార్చైల్డ్ రేడియస్. అయితే మన భూమి యొక్క స్క్వార్చైల్డ్ రేడియస్ 1 ఇంచ్. అంటే మన భూమిని మరియు మన భూమి మీద ఉన్న అన్ని జీవుల్ని మరియు వస్తువుల్ని కలిపి సైన్స్ ప్రకారం 1 ఇంచ్ వరకు కంప్రెస్ చేయగలం. ఒకవేళ సూర్యుడి గురించి మాట్లాడితే 1.3 మిలియన్ కిలోమీటర్ డయామీటర్ ఉన్న మన సూర్యుడిని కంప్రెస్ చేస్తే దాని స్క్వార్చైల్డ్ రేడియస్ అవుతుంది కేవలం 3 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన బ్రహ్మాండంలో ఉన్న అతి చిన్న బ్లాక్ హోల్ XTE J1650500 గురించి మాట్లాడితే దాని స్క్వార్చైల్డ్ రేడియస్ 12 కిలోమీటర్లు అవుతుంది. కానీ ఇంత చిన్న బ్లాక్ హోల్ యొక్క మాస్ కూడా దాదాపు 10 సూర్యులకి సమానమవుతుంది. ఇప్పుడు మనం మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉన్న సాజిటేరియస్ ఏ బ్లాక్ హోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్లాక్ హోల్ యొక్క రేడియస్ 20 మిలియన్ కిలోమీటర్స్ మరియు ఈ బ్లాక్ హోల్ యొక్క మాస్ 47 లక్షల సూర్యులకి సమానమవుతుంది. ఫ్రెండ్స్, మనం రీసెంట్ ఫోటో తీసిన బ్లాక్ హోల్ ముందు ఈ సాజిటేరియస్ ఏ బ్లాక్ హోల్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. మెస్సియర్ 87 అనే గ్యాలక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ యొక్క మాస్ 150 బిలియన్ సూర్యులకి సమానమవుతుంది. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఈ బ్లాక్ హోల్ని ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టామంటే ఆ ప్రదేశంలో 150 బిలియన్ల సన్లు ఉన్నాయని అర్థం. అయితే ఈ బ్లాక్ హోల్కి సంబంధించిన ఒక భయంకరమైన విషయం ఏమిటంటే దీని ఎక్స్పాన్షన్. దీని యొక్క స్క్వార్చైల్డ్ రేడియస్ నే 19 బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఈ బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఇమాజిన్ చేయండి. ఈ బ్లాక్ హోల్లో 10 సోలార్ సిస్టమ్స్ ఒకేసారి ఫిట్ అవుతాయి. దీని ఆకారం మన సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం కంటే కూడా 240 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది 240 ఆస్ట్రనామికల్ యూనిట్స్ లో వ్యాపించి ఉంది. అయితే ఈ బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ బ్లాక్ హోల్ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ ముందు ఒక చిన్న ఆట వస్తువులా కనిపిస్తుంది. వైజ్ఞానికులు దీన్ని ఒక పెద్ద క్వాజర్ కారణంగా గుర్తించారు. క్వాజర్ అనేది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే డిస్క్ అవుతుంది. ఇది చాలా వేగంగా తిరుగుతున్న కారణంగా ఇది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. TON618 అనే ఈ క్వాజర్ ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే దీని ముందు 1000 గ్యాలక్సీస్ లో ఉండే నక్షత్రాల్ని కూడా కనిపించకుండా చేస్తుంది. ఈ క్వాజర్ యొక్క సెంటర్ లో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. నిజానికి ఇది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందుకే దీన్ని అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ గా చెప్పుకుంటారు. ఈ బ్లాక్ హోల్ యొక్క స్క్వార్చైల్డ్ రేడియస్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇందులో సుమారు 120 సోలార్ సిస్టమ్స్ ఫిట్ అవుతాయి. దీని రేడియస్ 1300 ఆస్ట్రనామికల్ యూనిట్స్ అంతా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, దీని స్క్వార్చైల్డ్ రేడియస్ ని ఎంత పెద్దగా ఉంటే దీని సంపూర్ణ రూపం ఇంకెంత పెద్దగా ఉంటుందని. ఈ బ్లాక్ హోల్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ రిఫ్లెక్ట్ అవ్వనివ్వదు. ఒకవేళ ఇందులో లైట్ ప్రయాణిస్తే అది ఒక ఎండ్ నుంచి వేరే ఎండుకు చేరుకోవడానికి 7 రోజుల సమయం పడుతుంది. ఈ బ్లాక్ హోల్ గురించి భయంకరమైన విషయం ఏమిటంటే దీని యొక్క మాస్ అది 64 బిలియన్ల సన్లకి సమానమవుతుంది. ఈ బ్లాక్ హోల్ ఇంత పెద్దగా ఉంటుంది. ఇక 2, ద లార్జెస్ట్ గ్యాలక్సీ. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు డిస్టెన్స్ కోసం కిలోమీటర్స్ మరియు ఆస్ట్రనామికల్ యూనిట్స్ ని ఉపయోగించాం. కానీ ఇక్కడ నుంచి దూరాన్ని కొలవడానికి ఈ యూనిట్స్ సరిపోవు. అందుకే ఇప్పటి నుంచి లైట్ ఇయర్స్ ని ఉపయోగిస్తాం.
19 జూన్ 1790లో మనకి ఈ బ్రహ్మాండంలోని అతిపెద్ద గ్యాలక్సీని గుర్తించడం జరిగింది. దాని పేరు IC1101. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఈ అతిపెద్ద గ్యాలక్సీ గురించి ఎలాంటి విషయాల్ని చెప్పబోతున్నామంటే వాటిని మీరు ఎప్పుడూ విని ఉండరు. ఈ గ్యాలక్సీని డిస్కవర్ చేసిన మొదట్లో దీన్ని ఒక నెబ్యులా అనుకున్నారు. కానీ 1962లో డాక్టర్ ఎడ్విన్ హబుల్ ద్వారా ఏం తెలిసిందంటే ఇది నెబ్యులా కాదు, ఒక గ్యాలక్సీ అని. ఈ గ్యాలక్సీ అబెల్ 2029 అనే విశాలమైన గ్యాలక్టిక్ క్లస్టర్లో ఉంది. ఈ క్లస్టర్ మన భూమి నుంచి 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో వర్గో కాన్స్టలేషన్లో ఉంది. ఈ గ్యాలక్టిక్ క్లస్టర్ ఎలాంటి స్ట్రక్చర్ అవుతుందంటే ఇందులో ఉన్న గ్రావిటీ కారణంగా కొన్ని వందల సంఖ్యలో గ్యాలక్సీస్ గ్రూప్గా బంధించబడి ఉంటాయి. ఇలా కొన్ని వేల గ్యాలక్సీస్ కలిసి ఒక గ్యాలక్టిక్ క్లస్టర్ని ఫామ్ చేస్తాయి. ఇక ఈ IC1101 గురించి మాట్లాడితే ఇది మనం ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన అతి పెద్ద మరియు అత్యంత విశాలంగా ఉండే గ్యాలక్సీ. ఆస్ట్రోనామర్స్ గ్యాలక్సీ యొక్క ఆకారాన్ని అది ఎమిట్ చేస్తున్న లైట్ని బట్టి అంచనా వేస్తారు. ఏదైనా గ్యాలక్సీ బ్లూ కలర్లో ఎమిట్ అవుతుంది అంటే అది దానిలో ఉన్న సగం నక్షత్రాల యొక్క లైట్ని ఎమిట్ చేస్తుంది అని. ఇలాంటి గ్యాలక్సీస్ యొక్క ఆకారం 25,000 నుంచి 2 లక్షల లైట్ ఇయర్స్ వరకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా గ్యాలక్సీలో లైట్ దాని సెంటర్ నుంచి బోర్డర్ వరకు బాగా ప్రకాశవంతంగా ఉండి మరియు ఆ లైట్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది అంటే అలాంటి గ్యాలక్సీస్లో మన సూర్యుడి కంటే కూడా చాలా పురాతనమైన నక్షత్రాలు ఉన్నాయని. ఇలాంటి గ్యాలక్సీస్ యొక్క సైజ్ 20 కోట్ల లైట్ ఇయర్స్ లేదా ఇంతకంటే ఎక్కువే ఉండవచ్చు. అయితే IC1101 వీటికంటే కూడా చాలా ప్రకాశవంతమైంది. వైజ్ఞానికుల అంచనా ప్రకారం దీని డయామీటర్ 6 మిలియన్ లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉంటుంది. ఇలాంటి గ్యాలక్సీ యొక్క సెంటర్లో ఒక అల్ట్రా మాసివ్ బ్లాక్ హోల్ కూడా ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది కూడా చెప్తారు, ఇది ఒక డెడ్ గ్యాలక్సీ అని. డెడ్ గ్యాలక్సీ అంటే మీనింగ్ ఇందులో కొత్త నక్షత్రాలు ఏర్పడడానికి కావలసినంత రా మెటీరియల్ లేదు. అంటే ఈ గ్యాలక్సీలో కొత్త నక్షత్రం పుట్టే ఛాన్సే లేదు. మరియు ఈ గ్యాలక్సీలో యూనివర్స్లోని అతి పురాతనమైన నక్షత్రం కూడా ఉంది. అయితే ఈ డెడ్ గ్యాలక్సీలో కూడా ఏలియన్ లైఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే జీవం ప్రకారం చూస్తే ఇది డెడ్ గ్యాలక్సీ కాదు, కానీ నక్షత్రాల ఫార్మేషన్ ప్రకారం ఇదొక డెడ్ గ్యాలక్సీ. ఇప్పుడు ఈ గ్యాలక్సీ యొక్క ఆకారాన్ని అర్థం చేసుకుందాం. మనం ఉంటున్న మిల్కీవే గ్యాలక్సీ 1,05,700 లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంది. ఇక ఆండ్రోమేడా గ్యాలక్సీ దీని రెండింతలు పెద్దగా ఉంటుంది. అంటే ఇది 2,20,000 లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంది. ఇక IC1101 పూర్తిగా 60 లక్షల లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంటుంది. ఒకవేళ ఈ గ్యాలక్సీ మన గ్యాలక్సీకి దగ్గరలో ఉంటే మన మిల్కీవే గ్యాలక్సీతో పాటు మనకి 3 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ట్రయాంగులం గ్యాలక్సీ మరియు 150 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఆండ్రోమేడా గ్యాలక్సీని కూడా ఇందులో కలిపేసుకుంటుంది. ఈ గ్యాలక్సీ ఇంత పెద్దగా ఉంటుంది. కానీ ఇది ఇంతటితో పూర్తవ్వదు. ఈ యూనివర్స్లో ఇంకో ఆబ్జెక్ట్ కూడా ఉంది. దాని ముందు ఈ యూనివర్స్లో అతిపెద్ద గ్యాలక్సీ మరియు అతిపెద్ద బ్లాక్ హోల్ కూడా ఒక చిన్న ఆట వస్తువులా కనిపిస్తాయి. అది ఈ యూనివర్స్లోనే అతిపెద్ద ఆబ్జెక్ట్ అవుతుంది. మేము ముందు చెప్పిన విధంగా కొన్ని వేల గ్యాలక్సీస్ కలిసి ఒక గ్రూప్ని ఫామ్ చేస్తాయి. దాన్నే గ్యాలక్టిక్ క్లస్టర్ అని అంటారు. అయితే అలాంటి కొన్ని క్లస్టర్స్ కలిసి యూనివర్స్లో ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. దాని పేరే సూపర్ క్లస్టర్. మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న సూపర్ క్లస్టర్ని వర్గో సూపర్ క్లస్టర్ అంటారు. ఈ వర్గో సూపర్ క్లస్టర్ కూడా లానియేకా సూపర్ క్లస్టర్లో భాగంగా ఉంది. 2014లో చేసిన స్టడీ ప్రకారం ఈ లానియేకా సూపర్ క్లస్టర్లో దాదాపు 1,00,000 కంటే ఎక్కువ గ్యాలక్సీస్ ఉన్నాయి. మరియు ఈ లానియేకా సూపర్ క్లస్టర్ 500 మిలియన్ లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంది. అయితే ఈ యూనివర్స్లో మనం ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన అతిపెద్ద సూపర్ క్లస్టర్ యొక్క పేరు కేలియం సూపర్ క్లస్టర్ మరియు ఇది 9-10 మిలియన్ లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంది. అయితే యూనివర్స్లోని అతిపెద్ద క్లస్టర్ 10 బిలియన్ లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంది. దీని అర్థం ఏమిటంటే ఒకవేళ మనం లైట్ స్పీడ్తో ప్రయాణించినా కూడా దీనిలోని ఒక అంచు నుంచి వేరే అంచుకు చేరుకోవడానికి 10 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది అని. ఎస్, యూనివర్స్లో ఉన్న ఈ అతిపెద్ద స్ట్రక్చర్ పేరే హెర్క్యులస్ కరోనా బొరియలస్ గ్రేట్ వాల్. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి క్లస్టర్స్ అన్ని కలిసే మన అబ్జర్వబుల్ యూనివర్స్ తయారైంది. ఇది 93 బిలియన్ లైట్ ఇయర్స్లో వ్యాపించి ఉంది. ఇలా మన బ్రహ్మాండం నిరంతరం దాని సైజ్ని పెంచుకుంటూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.